మా పార్టీ ప్రజాప్రతినిధులకు, మా పార్టీ నాయకులకు, ప్రెస్ మిత్రులకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటాను. ఈరోజు ఆమన్గల్ మండలంలో 2 గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అందులో చింతలపల్లిలో ఒక మహిళా సమాఖ్య బిల్డింగ్కు ఇలా భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఆ మహిళా సమాఖ్య బిల్డింగ్కు మా జడ్పీటీసీ శ్రీమతి అనురాధ గారి నిధుల నుంచి 5 లక్షల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి క్రిమిటోరియం వైకుంఠ ధామాన్ని కూడా ఈరోజు సుమారు 13 లక్షల రూపాయలు పెట్టి దాన్ని కూడా ప్రారంభం చేశారు. దాంతోపాటు మరి చింతలపల్లిలో అనేక మంది యువకులు ఈరోజు వివిధ పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో అందరూ కూడా చేరడం జరిగింది. వారికి అందరూ కూడా స్వాగతం దక్కి వారి పార్టీలో చేర్చుకోవడం. దాంతోపాటు మందులపల్లిలో ఈరోజు ఒక క్రిమిటోరియం వైకుంఠ ధామాన్ని కూడా ప్రారంభం చేశాం. దాంతోపాటు ఒక మహిళా సమాఖ్య బిల్డింగ్ కూడా, దాన్ని కూడా 5 లక్షల రూపాయలు మా జడ్పీటీసీ గారు కేటాయించడం జరిగింది. దాన్ని కూడా శంకుస్థాపన చేశాం. అంతేకాకుండా ఒకటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశాం. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా ఇలా ప్రారంభం చేస్తున్నాం. ఆ ఎస్సీ కమ్యూనిటీ హాల్కు కాంపౌండ్ వారు కూడా 1,50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అది మా వైస్ ప్రెసిడెంట్ అనంతరెడ్డి గారి నుంచి ఎస్సీ కమ్యూనిటీ హాల్కు ముందుకు 3 లక్షల నుండి 4.5 లక్షల రూపాయలతోటి, అంటే పెండింగ్ ఉన్నటువంటి బ్యాలెన్స్ వరకు పూర్తి చేసి ఆ విధంగా 2 గ్రామ పంచాయతీలో ఈరోజు ప్రజలు కోరిన విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని వర్షం వచ్చినప్పుడు కూడా దాన్ని పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. గ్రామస్తులకు, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించేటువంటి ప్రభుత్వం. మాకు తరతమ భేదాలు లేవు, కులాలు వర్గాల సమస్యలు లేవు. అన్ని కులాలను, అన్ని మతాలను గౌరవించేటువంటి ఒక ప్రజాస్వామిక పార్టీ మా టీఆర్ఎస్ పార్టీ, మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా ఇలా అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని పార్టీలకు, అన్ని కుటుంబాలకు ఇవ్వడం. ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా, పక్షపాత ధోరణి లేకుండా ఇలా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే భావనతోటి మా ప్రభుత్వం పనిచేస్తుంది. మా ముఖ్యమంత్రి గారి సిద్ధాంతం కూడా అదే. మా ముఖ్యమంత్రి గారు నిర్దేశించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆమన్గల్ మున్సిపల్ ఏర్పడ్డ తర్వాత ఈ ఆమన్గల్ మున్సిపాలిటీ కూడా మా ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని పెట్టి పల్లె ప్రగతికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,575 గ్రామ పంచాయతీలకు నెలకు 339 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పట్టణ ప్రగతికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 140 మున్సిపాలిటీలకు, 13 కార్పొరేషన్లకు నెలకు 149 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఇది ఏ మున్సిపాలిటీ ఎవరిది, ఏ గ్రామ పంచాయతీ ఎవరిది, ఏ పార్టీ వాళ్ళు పరిపాలిస్తున్నారు అని చెప్పి చూడకుండా ఇలా అందరినీ కూడా సమాన దృష్టితోటి అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఒక సిద్ధాంతపరంగా, ఒక పద్ధతి ప్రకారంగా, ఒక నియమావళి ప్రకారంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మాకు ఓటు వేసిన వాళ్ళు, ఓటు వేయని వాళ్ళు, వాళ్ళు గెలిపించిన వాళ్ళు, వాళ్ళు గెలిపించిన వారికి కూడా ఈరోజు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గ్రహిస్తా ఉన్నాను. ఇందులో భాగంగానే ఈరోజు మీకు ఇచ్చినటువంటి మరి ప్రొసీడింగ్స్, ఇది జీవో. ఈ జీవో అనేది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి శ్రీ అరవింద్ కుమార్ గారు ఐఏఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ MAUD, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
అండ్ అర్బన్ డెవలప్మెంట్ దానికి స్పెషల్ సెక్రటరీ గారు ఈ జీవోను విడుదల చేయడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఆమనగల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇవాళ అన్ని హ్యాబిటేషన్స్ ఆమనగల్ పట్టణంలో కలిసి 15 కోట్ల రూపాయలు ఈరోజు ఈ జీవో ద్వారా విడుదల చేయడం జరిగింది. ఈ 15 కోట్ల రూపాయలు కూడా అతి త్వరలో టెండర్స్ ఇప్పించి ఆమనగల్కు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకు కూడా మరి సీసీ రోడ్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకుంటే ఆమనగల్లో ఉన్నటువంటి సుర సముద్రాన్ని అభివృద్ధి చేయడం కానీ ట్యాంక్ బండ్ నిర్మాణం కానీ దాంతోపాటు ఇక్కడ మరి పార్క్స్ కానీ అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ జిమ్స్ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక 15 కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమాలు అతి త్వరలో చేపట్టడం జరుగుతున్న విషయాన్ని సందర్భంగా చేస్తాను. దానికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు విషయాన్ని ఇచ్చిన దాంట్లో ఇలా 75 లక్షల రూపాయలు ఇప్పుడు ఒక కాటన్ మిల్ ఎదురుగా ఆమనగల్లో ఒక పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ 75 లక్షల రూపాయలు ఆమనగల్ ఎదురుగా కాటన్ మిల్ ఎదురుగా ఉన్నటువంటి అక్కడ మనకు మున్సిపల్ కేటాయించిన 10% ల్యాండ్లో ఈ పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు మాడుగులో ఉన్నటువంటి ధరణి లేఅవుట్లో ఇక్కడ కూడా 75 లక్షల రూపాయలతోటి ఒక పార్కు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు డెవలప్మెంట్ ఆఫ్ పబ్లిక్ పార్క్ అపోజిట్ కాటన్ మిల్ వచ్చేసింది. అయితే దీనివల్ల 60 లక్షల రూపాయలు ఈ డెవలప్మెంట్ పార్క్ ధరణి లేఅవుట్ విఠాయపల్లి ముక్కోయపల్లి దంగారెడ్డిపల్లి మధ్యన ఈ విధంగా ఈ 3 పార్క్ ఒకదానికి 75 ఒకదానికి 60 లక్షలు 2 కోట్ల 60 లక్షల రూపాయలతో పార్క్స్ ఏర్పాటు చేస్తారు. 2 కోట్ల 60 లక్షలు 2 కోట్ల 10 లక్షల రూపాయలు. ఈ ప్యాకేజ్ నెంబర్ 2లో డెవలప్మెంట్ ఆఫ్ సుర సముద్రం బండ్, వాకింగ్ ట్రాక్, బతుకమ్మ ఘాట్, తర్వాత బ్యూటిఫికేషన్, తర్వాత గ్రీనరీ, తర్వాత సైక్లింగ్ ట్రాక్, తర్వాత సైడ్ లైటింగ్, తర్వాత రిటైనింగ్ వాల్ అంటే ఆమనగల్లకు నీళ్ళు వచ్చేది దానికి 2 కోట్ల 50 లక్షల రూపాయలు కట్టారు. 2 కోట్ల 50 లక్షల రూపాయలు. ప్రొవైడింగ్ సైడ్ లైటింగ్ ఫ్రమ్ గాంధీ స్టాచ్యూ టు సురసముద్రం, మాడుగుల టు షాద్నగర్ రోడ్, ఆమనగల్ దీనికి లైటింగ్ కొరకు 50 లక్షల రూపాయలు కేటాయించారు. గాంధీ స్టాచ్యూ గాంధీ బొమ్మ దగ్గర. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఫ్రమ్ బీసీ కాలనీ సర్ప్లస్ కెనాల్ ఇన్ వార్డ్ నెంబర్ 8 అంటే మన చెరువు కింద బీసీ వాటర్ చెరువు కింద పెద్దది అది ఉంది కదా, దానికి 2 కోట్ల 80 లక్షల రూపాయలు నీరు కేటాయించారు. తర్వాత నల్లాలబారి టు కందబారి, తర్వాత ధరణి లేఅవుట్ ఎండ్ పాయింట్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పైప్ కల్వర్ట్స్ ఇన్ పెంటతాండా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఇన్ వార్డ్ నెంబర్ 9 విద్యానగర్. ఇవన్నీ కలిసి ఆ 2 కోట్ల 10 లక్షల రూపాయలతో దీనికి వచ్చింది. ఈ పైదంతా 2 కోట్ల 80 లక్షల రూపాయలు, 2 కోట్ల 80 లక్షల రూపాయలు. తర్వాత లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్డు ఎంపీపీఎస్ దంగారెడ్డిపల్లి టు మాడుగుల రోడ్ దంగారెడ్డిపల్లికి 40 లక్షల రూపాయలు కేటాయిస్తారు. చంద్రాడిపల్లికి చిన్న తాండా, పెద్ద తాండా, రామనగర్ తాండా కలిసి 45 లక్షల రూపాయలు కేటాయిస్తారు. పద్మశాలి కాలనీ వార్డ్ నెంబర్ 11 ఆమనగల్లో సీసీ రోడ్ కొరకు ఆదర్శ నగర్ కలిసి వచ్చింది 70 లక్షల రూపాయలు కేటాయిస్తారు. లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్ విఠాయపల్లి విలేజ్ ఎస్సీ కాలనీ విఠాయపల్లి వార్డ్ నెంబర్ 10 ఇలా ఆమనగల్ ముక్తోజిపల్లి 40 లక్షల రూపాయలు కేటాయిస్తారు. లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్ ఇది శ్రీకాంత్ కాలనీ నియర్ గవర్నమెంట్ హాస్పిటల్ విద్యానగర్ కాలనీ వార్డ్ నెంబర్ 9 ఇలా ఆమనగల్ మున్సిపాలిటీ 80 lakhs కేటాయిస్తారు. తర్వాత లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్ ముక్తోజిపల్లి వార్డ్ నెంబర్ 2 40 లక్షల రూపాయలు దీనికి కేటాయిస్తారు. లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్ ఫ్రమ్ గాంధీ స్టాచ్యూ టు హనుమాన్ దేవాలయం వయా గొడ్రాయి టెంపుల్ టు మాడుగుల్ రోడ్ ఆ మధ్యకెళ్ళి గొడ్రాల ఇంటి మధ్యకెళ్ళి పడి దీనికి 60 లక్షల రూపాయలు కేటాయించారు. తర్వాత లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్ ఎస్సీ కాలనీ వార్డ్ నెంబర్ 5 ఆమనగల్
40 lakhs కేటాయించారు. తర్వాత లేయింగ్ ఆఫ్ సిసి రోడ్ ఫ్రమ్ ముస్లిం గ్రేవ్యార్డ్ టు నల్లాలబాయి వార్డ్ నెంబర్ 15 ఆమన్గల్, దీనికి మున్సిపాలిటీ దీనికి 60 లక్షల రూపాయలు కేటాయించారు. తర్వాత లేయింగ్ ఆఫ్ సిసి రోడ్ సంకటోన్పల్లి విలేజ్ బీసీ కాలనీ రెడ్డిదాసి 35 లక్షల రూపాయలు కేటాయించారు. తర్వాత లేయింగ్ ఆఫ్ సిసి రోడ్ దీనికి సాకిబండ తాండా, ఇర్రబీకే తాండా, ముచ్చుకుంట తాండా, బర్వల్బాయి తాండా, ఇది వార్డ్ నెంబర్ 3 ఇన్ ఆమన్గల్ మున్సిపాలిటీ 50 లక్షల రూపాయలు కేటాయించారు. లేయింగ్ ఆఫ్ సిసి రోడ్ ఫ్రమ్ గుర్రంగుట్ట టు బీసీ హాస్టల్ ఇన్ వార్డ్ నెంబర్ 6, దీనికి 50 లక్షల రూపాయలు కేటాయించారు. తర్వాత లేయింగ్ ఆఫ్ సిసి రోడ్ ఇన్ వెంకటేశ్వర కాలనీ వార్డ్ నెంబర్ 7 ఆమన్గల్ మున్సిపాలిటీ 25 lakhs కేటాయించారు. లేయింగ్ ఆఫ్ సిసి రోడ్ ఇన్ శ్రీనివాస్ కాలనీ ఇన్ వార్డ్ నెంబర్ 13, దీనికి 35 లక్షల రూపాయలు కేటాయించారు. లేయింగ్ ఆఫ్ సిసి రోడ్ ఇది బ్రహ్మంగారి కాలనీ టు అంబేద్కర్ కాలనీ 20 లక్షల రూపాయలు కేటాయించారు. దీని తర్వాత లేయింగ్ ఆఫ్ సిసి రోడ్ నియర్ దర్గా ఇన్ వార్డ్ నెంబర్ 12 ఇన్ ఆమన్గల్ మున్సిపాలిటీ 20 lakhs కేటాయించారు. ఈ విధంగా మొత్తం 15 కోట్ల రూపాయలు ఆమన్గల్ మున్సిపాలిటీకి కేటాయించడం జరిగింది. మీకు అందరిలో మనస్ఫూర్తిగా సహకరించిన వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఇందులో ఆమన్గల్ మున్సిపాలిటీ మేము ఇప్పుడు పనుల మొత్తం కూడా ప్రారంభించి ఈ 32 కోట్ల రూపాయలు ఈ డ్రింకింగ్ వాటర్ కూడా ఇది కూడా మంజూరు చేయించడం జరిగింది. DPR మొత్తం తయారు చేసి రిపేర్ చేయాలి. 32 crores ఆమన్గల్లో ప్రతి ఇంటికి కూడా నల్ల ఇస్తాం, ప్రతి వాడలో పైప్ లైన్ చేస్తాం, ప్రతి వాడలో కూడా సిమెంట్ రోడ్స్ మొత్తం కూడా సిమెంట్ రోడ్స్ మొత్తం కూడా అవన్నీ కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తాం. ఇది కాకుండా ఇంకా అదనంగా 22 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం డ్రింకింగ్ వాటర్, సిమెంట్ రోడ్. ఈ విధంగా అంతేకాకుండా ఆమన్గల్లో మనకు మాడుగుల రోడ్డు కంజెస్టెడ్ ఉంది. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళి ఆ మాడుగుల రోడ్డు అక్కడ భవానీ గార్డెన్ వరకు కూడా ఆ రోడ్డును మరి వైడనింగ్ చేపిస్తున్నాం. ఆ వైడనింగ్ 33+33 చేయాలా, లేకపోతే ఏమైనా తక్కువ చేయాలన్నా ఇక్కడ ప్రజల యొక్క రిప్రజెంటేషన్ బట్టి ఆలోచించి దాన్ని తర్వాత నిర్ణయించబడుతుంది. కానీ 37 కోట్ల రూపాయలతోటి కల్కొండపల్లి పోలీస్ స్టేషన్ నుంచి భవానీ గార్డెన్ వరకు 4 లైన్స్ కూడా చేయించడం 37 కోట్ల రూపాయలు. తర్వాత అతి త్వరలో వెజ్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ కూడా దానికి మొత్తం కూడా అడ్డంకులు దొరికింది. ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చేసింది, మొన్నటి వరకు ఇవ్వలేదు. మార్కెటింగ్ శాఖ ద్వారా ఆ స్థలాన్ని కూడా కేటాయించడం 4.5 కోట్ల రూపాయలతో ఇక్కడ షెడ్స్ నిర్మాణం చేసి ఆమన్గల్ పట్టణము అందంగా ఉండే విధంగా, ఎక్కడ కూడా చెత్త చెదారం లేని విధంగా వెజ్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ మొత్తం కూడా ఇక్కడనే పెట్టుకొని ఆమన్గల్కు అక్కడ ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా చేయడానికి అది పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇది కూడా అయిపోయింది, అగ్రిమెంట్ కూడా ఎంటర్ అయిపోయింది. అతి త్వరలో ఒక వారం రోజుల లోపల జూనియర్ కాలేజ్ బిల్డింగ్స్ కూడా మొత్తం కూడా స్టార్ట్ చేసి ఒక 6 నెలల లోపల జూనియర్ కాలేజ్ బిల్డింగ్స్ కూడా నిర్మాణం చేసి ఇంకా అవసరమైతే బిల్డింగ్స్ ఇంకా ఎంత అవసరం ఉంటే అన్ని లక్షలు కానీ కోట్లు కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనేది ఈ మధ్యకాలంలో నేను ముఖ్యమంత్రి గారితో మరొక రిప్రజెంటేషన్ మాట్లాడడం జరిగింది. చాలాసేపు 6 గంటలు మాట్లాడినప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కడతాల్ మండలానికి ఒక జూనియర్ కళాశాల కావాలని కోరండి. నిన్ననే ఆర్డర్స్ వచ్చాయి. కడతాల్లో ఓపెన్ జూనియర్ కాలేజ్, ఓపెన్ 10th class కూడా ఆర్డర్స్ వచ్చాయి. ఓపెన్ అక్కడనే ఎగ్జామినేషన్ అంటారు. నేను మొన్న ఎంఆర్సీ బిల్డింగ్లో అక్కడ వాళ్ళు ట్రైనింగ్ క్యాంప్ పెట్టి అక్కడ కూడా ప్రకటించడానికి వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం. కడతాల్లో ఓపెన్ ఇంటర్మీడియట్, ఓపెన్ 10th class అక్కడనే మొత్తం కూడా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి. అక్కడ జూనియర్ కళాశాల కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా కల్కొండపల్లి జూనియర్ కళాశాల లేదు కాబట్టి కల్కొండపల్లి కూడా జూనియర్ కళాశాల కావాలని చెప్పి కూడా కల్కొండపల్లి కూడా కోరడం జరిగింది. దాంతోపాటు ఆమన్గల్లో ఒక డిగ్రీ కళాశాల కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి దాన్ని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు CSC వచ్చింది, ఒకటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, 30 bedded హాస్పిటల్ వచ్చింది. ఈ 30 bedded హాస్పిటల్కు దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఇప్పుడు మొత్తం బడ్జెట్ పెట్టడం జరుగుతుంది. బిల్డింగ్స్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. హాస్పిటల్ మొత్తం కూడా అన్ని అందులతో, దాంతోపాటు డాక్టర్స్ను, మెడికల్ స్టాఫ్ నియమించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తారు.
కల్వకుర్తిలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ నా దగ్గరకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఫిబ్రవరి నెల 24వ తారీఖు నాడు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎందుకంటే కల్కొండపల్లి వేయమో షార్దార్ పోయింది, ఆమంగల్ కర్తాల వేయమో మహేశ్వరం పోయింది, తర్వాత మాటల వేయమో ఇబ్రాహింపేట పోయింది. కోర్టు ఏం చేయాలి సార్, మీరు ఎన్నికల్లో పోవాలి, ఇది బాగాలేదు పద్ధతి అంటే ఆ రిప్రజెంటేషన్ తీసుకుపోయి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ విధంగా మొత్తం కూడా కూర్చొని మాట్లాడి ముఖ్యమంత్రి గారి చేత ఫార్వర్డ్ చేయించి లీగల్ డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ చేయించి లా సెక్రటరీ ఫార్వర్డ్ చేయించి ఈ కోర్టు కొరకు మరి ఆ విధంగా ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది. కోర్టు నేను వచ్చేటువంటి కోర్టు అడిషనల్ మున్సిపల్ కోర్టు, ఇది అడిషనల్ కోర్టు. ఇది తర్వాత అదే జూనియర్ సబ్ జూనియర్ అడిషనల్ కోర్టు అంటారు. కానీ ఈ కోర్టు కూడా వచ్చినందువల్ల ఈ ఆమందలకు కొంచెం కళ వచ్చేసింది. కోర్టు వచ్చిన తర్వాత చాలా కళ వచ్చేసింది. ఇలా కలవకుర్తిలో మాత్రము మొత్తం కోర్టు దివాలా చేసింది. మొత్తం కంప్లీట్ అయినారు. సుమారు 100 కోట్ల రూపాయలు కూడా అయిపోయినాయి. అంటే ఇవన్నీ మొత్తం కూడా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, అన్ని మంజూరులు వచ్చినాయి. కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఈరోజు ఈ బీజేపీ వాళ్ళకు పని లేదు, పాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.